విశాఖ సెంట్రల్ పార్క్ వెనుక ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురు ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఫుడ్ కోర్టు అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో కంటే ఎక్కువగా అంటే 200 షాపులను నైట్ ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి అధికారులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని మీడియాకు తెలిపారు. జీవీఎంసీ అధికారులే తుది జాబితాను తయారు చేసి అర్హులందరికీ కూడా స్టాల్స్ను కేటాయిస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు. సెంట్రల్ పార్క్ దగ్గర ఫుడ్ కోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 6 కోట్లతో అత్యాధునికమైన వసతులతో గతంలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ ప్లేస్ అంతా కూడా ఆ ఒక్క ఏరియా కాకుండా 3 పక్కల కూడా ఈ ఫుడ్ కోర్ట్ని దగ్గర 200 షాపులతో దేశంలో మెయిన్ సిటీలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ పెట్టడం వల్ల పేదలు ఎవరైతే ఉన్నారో నైట్ 12 గంటల వరకు కూడా ఫుడ్కి ఇబ్బంది లేకుండా, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా మంచిగా తయారు చేసి అన్ని వసతులతో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా మరియు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదొక ఆదర్శంగా ఉండే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ని తీర్చిదిద్దుతాం. ఎటువంటి అవకతవకలు లేకుండా గతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ఫుడ్ కోర్ట్ని కొంతమంది వ్యక్తుల వల్ల తీయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అలా కాకుండా పకడ్బందీగా జీఎంసీ అండర్లో నడిచే విధంగా పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో అధికారులే షాపులు కూడా ఎవరెవరికి అర్హులో వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళకి 2 షాపులు డబుల్ షాపులు ఎటువంటి లేకుండా చూసి అధికారులు డిసైడ్ చేసి ఫైనల్ చేస్తారు లిస్ట్ని. ఆ లిస్ట్ ప్రకారం వరుసగా ఇస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వ్యాపారం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ ఉండే విధంగా, ఎటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అందులో భాగం ఇది కూడా. సో ఇల్లు లేని వారికి ఇల్లు ఎలాగో అలాగే వ్యాపారస్తులు కూడా సహకరించాలి. రానున్న 5 లక్షల ఎంప్లాయ్మెంట్ కూడా విశాఖపట్నం రాబోతూ ఉంది. విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఒక గుండెకాయ లాంటిది కాబట్టి ఇక్కడ నుంచే ఏదైనా అభివృద్ధి స్టార్ట్ అయినా లేకపోతే ఏది స్టార్ట్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఒక మంచి ఫుడ్ కోర్ట్ని ఇక్కడ మీరు చూడబోతారని తెలియజేస్తున్నాం.